ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. 43 న్యూమరాలజీ. సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి స్వభావము, క్యారెక్టర్. వీరు ఏ పనైనా పెర్ఫెక్ట్గా చేస్తారు. వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడి. 100% వీరిది కష్టపడే తత్వం. బిఎస్కేవి ప్రసాదరావు సిద్ధాంతి. ఓం శ్రీ పంచమకేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారి యొక్క స్వభావం, క్యారెక్టర్ రీడింగ్స్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది అడుగుతూ ఉంటారు, పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్ర ఫలితాలు, తర్వాత మాస ఫలితాలు, ప్లస్ ఏంటంటే మీకు లగ్న ఫలితాలు ఉంటాయి. సరే, న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకున్నట్టయితే మనకి 1 నుంచి 9వ తారీఖు వరకు కూడా జన్మించిన వాళ్ళకి ఫలితాలు ఉంటాయి. అంటే ఇది కూడా నవగ్రహాలు బేస్గానే ఉంటాయి. అయితే ఇక్కడ నెలల ప్రకారంగా కూడా మీరు చెప్తున్నారు, ఇది ఏమిటండి అని నన్ను కొంతమంది అడిగారు. అయితే వారికి నేను ఒకటే జవాబు చెప్తున్నాను. నెలల ప్రకారంగా వేసుకున్న 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8, 9వ నెల, ఈ నెలలన్నీ కూడా నవగ్రహాలకి కూడా ప్రతిక్షేపించుకుంటాం. తర్వాత 10 అన్నట్టయితే మటుకు అది సూర్యుడికి ప్రతిక్షేపించుకుంటాం. 11 అన్నట్టయితే మటుకు చంద్రుడికి ప్రతిక్షేపించుకుంటాం. ఈ విధంగా అన్నీ కూడా లెక్కలు ఉంటాయి. అయితే ఇక్కడ దీని యొక్క ఉపయోగం ఏంటంటే, మనం నెల ప్రకారంగా కూడా రీడింగ్స్ తీసుకోవాలి. ప్లస్ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా రీడింగ్స్ తీసుకోవాలి. ప్లస్ ఏంటంటే జాతీయ చక్రం ప్రకారంగా కూడా రీడింగ్స్ తీసుకోవాలి. ఇన్ని కోయిన్సైడ్ అయ్యాక మనకి టోటల్ రీడింగ్ చెప్పుకోవాలి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు అంటారు. అండ్ పుట్టిన సమయం కూడా తెలియదు, నెల మటుకు మాకు తెలుసని అంటారు. ఎటువంటి చాలామంది అంటూ ఉంటారు. ఆ నెల తెలుసున్న వాళ్ళకి ఆ నెలను బట్టి కూడా రీడింగ్స్ మనం ఇచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళ గురించి రీడింగ్స్ తెలుసుకుందాము. ఇది నేను ఒక 20 పాయింట్స్ కింద నేను చెప్తున్నాను. 20 పాయింట్స్ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. 20 పాయింట్స్లో కూడా ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఉంటుందండి వీళ్ళకి. ఎందుకంటే ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఉంటుంది వీళ్ళకి. స్వయంగా వ్యక్తిగతంగా వీళ్ళు బలిస్తులు అవుతారు. వీళ్ళకి కుజుడు అధిపతి. ఈ నెలలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి కుజుడు అధిపతి వల్ల ధైర్యము, సాహసాలు అన్నీ చాలా చాలా బాగుండే వీలుంది. వీళ్ళకి లెక్క నెంబర్ వచ్చేసి 9 వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్లీ నెంబర్ 1, 2, 3, 4, 7 వస్తుంది. తర్వాత న్యూట్రల్ నెంబర్ 6, 8. నెక్స్ట్ శత్రు సంఖ్యలు 5 వస్తుంది. దీని ప్రకారంగా వీరు చేసుకోవచ్చు. వీరికి ఆదివారం, మంగళవారం కూడా అదృష్టవారంలో వస్తుంది. అయితే వీళ్ళకి మటుకు 20 పాయింట్ల కింద నేను విడగొట్టుకున్నాను. అందులో మొట్టమొదటి పాయింట్, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు వీళ్ళు. ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎవరి మీద వీళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఒకరి మీద ఆధారపడి ఉండదు. వేరే ఒకళ్ళ లైఫ్ స్టైల్ని మీరు అనుకరించరు. వీళ్ళ లైఫ్ స్టైల్ని అందరూ అనుకరించాలని కోరుకుంటారు. ఈ వీళ్ళకి ఇండివిజువల్ అన్నమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే, వీరికి కుజుడు అధిపతి కాబట్టి ధైర్య సాహసాలు చాలా మెండుగా ఉంటాయి. ప్రతిదానికి కూడా వీరు ముందరే వెళ్తూ ఉంటారు. వీరికి మటుకు కోపం కూడా జాస్తిగా ఉంటుంది. అంటే కోపం కూడా రీజనబుల్గానే ఉంటుంది. వీరికి కోపం వస్తే మటుకు ఎవరు కూడా తట్టుకోలేరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొన్నంత కోపం కూడా వీరికి ఉంటుంది. ఇక 3వ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్లో అన్నట్టయితే, అభివృద్ధిలో వీళ్ళు
ఏ రంగంలో పడితే ఆ రంగంలోనే అభివృద్ధి చెందుతారు. వీళ్ళు ముందు వెనకాల ఆలోచన చేయకుండా వెళ్తూ ఉంటారు. వెనక ముందు ఆలోచన చేయరు. 1, 2 సార్లు ఆలోచన చేయరు. ఎవరైనా ఆగు అన్న ఆగరు. వెళ్ళు అన్న వెళ్ళరు. వారి యొక్క డెసిషన్ ఏదుంటే అది తీసుకుంటారు. అన్ని రంగాల్లోనూ కూడా డెవలప్‌మెంట్‌లో ఉంటారు. వ్యాపార రంగంలో ఉంటారు. ఉద్యోగ రంగంలో కూడా ఉంటారు. చదువులో ఉంటారు. ఇటు స్పోర్ట్స్‌లో ఉంటారు. అనేక రంగాల్లో వీళ్ళు డెవలప్‌మెంట్‌లో వీలుంది. వీళ్ళకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఎడ్యుకేషన్‌లో పాండిత్యం ఉంటుంది. వీళ్ళు ఒక్కసారి చదివితే చాలు వచ్చేస్తుంది. వీరు ఏకసంధాగ్రహులు. వీరు అసలు చదవక్కర్లేదు. లెక్చర్ ఇస్తుంటే అది చూసి, అది విని వీళ్ళు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా స్కూల్‌లో టీచరు గాని చెప్పినట్టయితే అది విని వీళ్ళు అర్థం చేసుకుంటారనమాట. వీళ్ళకి ఒక్కసారి చెప్పినట్టయితే ఏదో సినిమాలో అన్నట్టుగా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని వీళ్ళు ఆ విధంగానే ఉంటుంటారనమాట. కాబట్టి వీళ్ళు ఏకసంధాగ్రహులు. వీళ్ళలో పెద్ద పెద్ద మహనీయులందరూ పుట్టారు. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పే అవకాశాలు నాకు తక్కువగా ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్‌లో వీళ్ళుంటారు. సరే ఫ్రెండ్‌షిప్‌లో అన్నట్టయితే ఇరుగు పొరుగు వారితో కూడా చాలా సఖ్యతగా, సఖ్యభావంగా, మిత్రత్వంతోటి, మైత్రీభావంగా ఉంటారు. ఎవరితోనూ కూడా గొడవలు పడరు. ఎవరికైనా సరే ఆపద వచ్చిందంటే వీళ్ళు ముందరుంటారు. వాళ్ళ ఆపద వీళ్ళ ఆపదలాగా చూసుకుంటారు. వీళ్ళు ముందర ఉండి అన్నీ కూడా సెటిల్మెంట్ చేసే అవకాశాలున్నాయి. తర్వాత వీళ్ళకి ధన సంపాదన విషయం వచ్చేటప్పటికల్లా వీళ్ళ తెలివితేటలే వీరికి క్యాపిటల్ పెట్టుబడి. చాలామంది వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. కానీ వీళ్ళ మాటలే పెట్టుబడి. వీళ్ళ తెలివితేటలే వీళ్ళకి పెట్టుబడి అనమాట. అటువంటి చాకచక్యమైన వాళ్ళు ఇందులో ఉంటారు. కానీ దీనికి కొంచెం కోపం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరు మాట్లాడేటప్పుడు చాలా జాగరూకతగా ఉండాలన్నమాట. వీళ్ళు అపార మేధా సంపన్నులు. ఎటువంటి వాళ్ళన్నట్టయితే చాలా మేధస్సు అన్నది వీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల ఈ జన్మలో సెప్టెంబర్ నెలలో పుట్టారని మనం చెప్పుకున్నాము. అపార మేధా సంపన్నులు అవుతారన్నమాట. వీళ్ళ కీర్తివంతులు కూడా అవుతారు. దాంతోపాటు వీళ్ళకి కీర్తి కూడా వస్తుంది. కీర్తి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువగా ఒక స్లోగన్ వీళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ వాల్యుబుల్. టైము అంటే సమయము చాలా పవిత్రమైనది. సమయము భగవంతుడితో సమానమైనది. సమయం భగవంతుడు అని వీళ్ళ భావనతో ఉండి ఎప్పుడు ఎట్టి పరిస్థితులను కూడా వీళ్ళ సమయాన్ని ఎట్టి పరిస్థితులను కూడా వృధా చెయ్యరు. ఒక్క నిమిషం పోయినట్టయితే ఒక్క యుగం పోయినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు. వీళ్ళ యొక్క రేపటి చేయవలసింది ఈవేళ చేస్తారు. ఈరోజు చేయవలసింది నిన్నే చేస్తారు. అటువంటి వీళ్ళు టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అని వీళ్ళు ఆ యొక్క స్లోగన్తోనే వీళ్ళ జీవితాంతా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దాంతోపాటే టైమ్ ఈజ్ గోల్డ్ అని, టైమ్ ఈజ్ గాడ్ అని దాంతోటే వీళ్ళు డిసిప్లిన్ మేనర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీళ్ళన్నిటిలోనూ కూడా విజయ పందాలు నడుస్తూనే ఉంటారనమాట. వీళ్ళని చూసి ఎరటి వాళ్ళు ఓర్వలేక వీళ్ళ మీద లేనిపోయిన చాడీలు కొండీలు కూడా వీళ్ళ సుపీరియర్స్కి చెప్పే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక ప్లస్ ఉన్నట్టయితే ఒక మైనస్ కూడా ఉంటుంది కదా. వీళ్ళకి ఈ ప్లస్ ఆ మైనస్ కూడా ఉందన్నమాట. తర్వాత వీళ్ళు పనిని పెర్ఫెక్ట్గా చేస్తారు. అంటే ఒకవేళ టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అనే స్లోగన్తో కాలాన్ని వృధా చేయకుండా ఏదో ఒక పని చేస్తారని మనం చెప్పక్కలేదు. ఆ యొక్క టైంని ఇన్ టైంలో పెర్ఫెక్ట్గా తన పనిని తను చేసి మన ముందు పడేస్తారనమాట. అటువంటి వీళ్ళు వాళ్ళ యొక్క దినచర్య కూడా ఒక డిసిప్లిన్ మేనర్తోనే ఉంటుందన్నమాట. వాళ్ళ ఇల్లు కూడా, వాళ్ళ పర్సనల్ రూమ్ కూడా, వాళ్ళ పర్సనల్ పోచ్ కూడా, వాళ్ళ పర్సనల్ బ్యాగ్ కూడా చాలా నీట్ అండ్ గ్రీన్గా ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తులు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఉంటారు. విజయం వీరి చేతుల్లోనూ హృదయాల్లోనూ ఉంటుందండి. విజయం సక్సెస్ ఇన్ని మంచి పనులు ఉన్నప్పుడు, ఇన్ని మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి విజయం ఆటోమేటిక్గా వాళ్ళ చేతుల్లోనూ హృదయాల్లోనూ ఉంటుంది. వీళ్ళ చేతుల్లో హృదయాల్లో వీళ్ళ సక్సెస్ మటుకు వీళ్ళు ఉంచుకుంటారు అనమాట. తర్వాత 10th వీళ్ళకి కష్టపడే తత్వం ఉందన్నమాట. అంటే టైమ్ ఈజ్ గోల్డ్ అనే కాకుండా కష్టపడే తత్వం కూడా ఉంది. టైమ్ ఈజ్ గోల్డ్ అనుకోండి, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అనుకోండి, టైమ్ ఈజ్ గాడ్ అనుకోండి. తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళు పెర్ఫెక్ట్గా పని చేస్తూ కష్టపడతారు కాబట్టి వీళ్ళు పెర్ఫెక్ట్నెస్ వస్తుంది. తర్వాత వీళ్ళ కీర్తి వస్తుంది. వీళ్ళకి ఎలాగంటే ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, మీరు చూడండి. వీళ్ళకి టైమ్ ఈజ్ గాడ్ అంటారు. ఓకే, బాగుంది.
ఆ భగవంతుడితో సమానంగా మీరు సమయాన్ని భావిస్తారు. తర్వాత ఆ యొక్క పని తర్వాత ఏంటంటే పెర్ఫెక్ట్‌గా చేస్తారు. కష్టపడి చేస్తారు. ఆటోమేటిక్‌గా మీకు విజయం వస్తుంది కదండీ! ఇది ప్రతి వాళ్ళు కూడా నేర్చుకుంటే చాలా బావుంటుందనమాట. వీళ్ళకి కష్టపడే తత్వం వస్తుంది. వీళ్ళకి శక్తి శక్తి ఎంతవరకు ఉపయోగిస్తారన్నట్టయితే వీళ్ళకుండే సెల్ఫ్ ఎనర్జీ ఎంతవరకు ఉపయోగిస్తారంటే 100% ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే 120% కూడా 200% కూడా ఉపయోగించే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట. దీనివల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఆటోమేటిక్‌గా వీళ్ళే రెమెడీస్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారనమాట. ఆటోమేటిక్‌గా రెమెడీస్ కూడా వీళ్ళకి వస్తాయన్నమాట. తర్వాత వీళ్ళకి 11థ్ మనకేంటంటే వీళ్ళు చాలా భావోద్వేగంతో ఉంటారు. భావోద్వేగం ఎదుటి వాళ్ళకి కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా వీళ్ళు సహించలేరు. సహించగా వెంటనే భావోద్వేగం చెంది వాళ్ళకి ఏదో రకంగా మంచిని చేస్తానికి చూస్తారు. 12థ్ పాయింట్ ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తారు. ఇన్ని మంచి గుణాలు ఉన్నోళ్ళు చాలామంది ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించే అవకాశం ఎక్కడా లేదు. వాళ్ళకి టెంపర్‌మెంట్ ఉంటుంది చాలా. ఇటువంటి వీళ్ళ టెంపర్‌మెంట్ కూడా వీళ్ళకేముండదో ఇతరుల అభిప్రాయాన్ని కూడా వీళ్ళు గౌరవించే సందర్భం, సమయం వీళ్ళకి భగవంతుడు ఇచ్చాడు. ఇది కాకుండా వీళ్ళకి 13థ్ అంటే 13వది నిజాయితీ. ప్యూర్‌గా ఉంటారు. శుద్ధంగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. వీరు మోసగించబడరు. వీరినెవరు కూడా మోసగించలేరనమాట. నిజాయితీగా ఉంటారు. నిజాయితీలో 100% కూడా ఈ సెప్టెంబర్‌లో పుట్టిన వాళ్ళకే ఉంటుందండి. ఇక 14థ్ పాయింట్ అన్నట్టయితే వీళ్ళకి వైవాహిక జీవితం గురించి మనం చెప్పుకోవాలి. అంటే వివాహ వ్యవస్థ మనం ఎలా ఉన్నప్పటికైనా సరే బయట ఫ్రెండ్స్‌తో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, అత్తమామలతో ఉన్నా, అన్నదమ్ములతో ఉన్నా, అక్క చెల్లెండ్లతో ఉన్నా వీరికి కూడా ఒక జీవితం అనేది కావాలి కదా! ఆ జీవితాన్ని ఇచ్చేది భార్య లేదు అంటే భర్త. అంటే భర్తకి భార్య, భార్యకి భర్త వీళ్ళిద్దరే. చివరికి ఏంటంటే వీళ్ళందరూ కూడా దూరం అవుతారు. ఆఖరికి కన్న సంతానం కూడా దూరం అవుతుంది. చివరికి కడ వరకు కూడా నిలబడేది భార్యాభర్తలే. అయితే ఇటువంటి బంధం ఏ విధంగా ఉంటుంది అంటే బయటంతా కూడా పులిలా ఉండి ఇంట్లోనే పిల్లి అయిపోవటన్నది, బయటంతా కూడానేమో పులిలా ఉండి ఇంట్లోనేమో కత్తిపేటకి ఎంత పెద్ద గుమ్మడికాయ అయినప్పటికైనా సరే కత్తిపేటకు లోకువ అన్నట్టు బయట భార్యకి లోకు అవ్వకూడదు. అయితే వీళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది? భార్యాభర్తలు అన్యోన్యం, దాంపత్యం మీరేమనుకుంటున్నారు? ఇన్ని మంచి గుణాలు ఉన్న వాళ్ళకి దాంపత్యం కూడా చాలా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వీళ్ళ వైవాహిక జీవితం కూడా 3 పువ్వులు 6 కాయల్లా ఉంటుంది. వీరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. చెప్పాలంటే వీరు అర్ధనారీశ్వర తత్వం వీళ్ళలో ఉంది అని మనం అనుకోవాలి. అంటే ఒకళ్ళలో ఇంకొకళ్ళు ఉంటారు. భర్త హృదయంలో భార్య ఉంటుంది. భార్య హృదయంలో భర్త ఉంటుంది. భర్త ఏమైనా ఆలోచన చేస్తుంటే భార్యకి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. భార్య ఏదైనా ఆలోచన చేస్తుంటే భర్తకి తెలుస్తుంది. ఇదే ఒక పవిత్ర బంధం. ఇటువంటి పవిత్ర బంధం ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి కంపల్సరీగా భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. భార్యతోటి భర్తతోటి అంటే లైఫ్ పార్ట్నర్ తోటి చాలా కోఆపరేటివ్‌గా ఉంటారు వీళ్ళు. ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ 15థ్ ఇక ఇన్ని ఉన్నప్పటికైనా సరే ఒక ప్రేమ అన్నది కూడా జీవితంలో ఉంటుంది కదా! అంటే ప్రేమ అన్నట్టయితే మనం చెడుగా అనుకోక్కర్లేదు. తండ్రి కొడుకుల ప్రేమ, తల్లి కూతుర్ల ప్రేమ, తర్వాత భార్యాభర్తల ప్రేమ, అత్త కోడళ్ళ ప్రేమ, ఈ గురు శిష్యుల ప్రేమ, ఇది ప్రేమ అనేక రకాలుగా ఉంది. వీళ్ళు ఈ యొక్క ప్రేమ జీవితంలో చాలా సక్సెస్ రేట్ చాలా బావుంటుంది. బై మిస్టేక్ ఎవరైనా సరే కాలేజీల్లో గానీ ఎక్కడైనా ప్రేమించుకున్నారనుకున్నాం. కానీ వాళ్ళ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ప్రేమను కూడా ప్రేమించేటప్పుడు కూడా వీళ్ళు వాళ్ళని స్క్రూటినీ చేస్తారు. మనం ప్రేమిస్తున్నాము, మనకి వాళ్ళ అర్హత ఉందా లేదా, వాళ్ళకి నేను అర్హుడినా కాదా అన్నది కూడా చూసుకోండి. వాళ్ళు ప్రేమిస్తారు. ప్రేమించే అవకాశాలు కూడా 100% ఉన్నాయన్నమాట. అందుకు వీళ్ళ ప్రేమ జీవితంలో సక్సెస్ అవుతారు కానీ డిఫీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండవు అని నేను చెప్తున్నానన్నమాట. వీళ్ళకి ఇంకొకటి 16థ్ వీళ్ళ కోపాన్ని ఎప్పుడూ దాచుకోలేరండి.
చాలా కోపాన్ని దాచుకోలేరు. ఎంత దాచుకోవాలని ప్రయత్నం చేసినా కుజుడు అధిపతి కదా ఈ సెప్టెంబర్‌కి. అందుకు వీళ్ళు దాచుకోలేరు. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అధిష్టాన దేవత కదా! అని వీళ్ళు దాచుకోలేరు. దాచుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ పాళ్ళలో ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళు ఇంకొకటి 17థ్ వీళ్ళు మోసాన్ని కూడా తట్టుకోలేరు. మోసాన్ని సహించరు, తట్టుకోలేరు. ఎవరైనా ఇలా మోసం చేస్తున్నారా అన్నట్టయితే ఎదురంగానే వెళ్ళి చెడామడా తిట్టేస్తుంటారనమాట. చెడామడ కొడతారు కూడాను. వాళ్ళకి బుద్ధి నేర్పుతారు, జ్ఞానం నేర్పరు, జ్ఞానోపదేశం చేస్తుంటారనమాట. అటువంటి మహానుభావులు ఈ యొక్క సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఇంత ఉన్నాక 18th పాయింట్లోకి మనం వస్తున్నట్టయితే రిలేటివ్స్‌తో ప్రేమ బంధాలు ఎలా ఉంటాయన్నట్టయితే మీరు ఒక్కటే గ్రహించండి. ఇన్ని మంచి గుణాలు చెప్పాక వీళ్ళకి రిలేటివ్స్‌తో ప్రేమ బంధాలు ఎలా ఉంటాయి నేను చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు? అంటే కంపల్సరీగా బాగుంటాయి. రిలేటివ్స్ తోటి, బంధువర్గంతో ప్రేమానురాగాలు బాగుంటాయి. కానీ ఎప్పుడైనా విడిపోయారంటే అది ఎదుటి వాళ్ళ వల్ల ప్రాబ్లమే కానీ వీళ్ళ వల్ల మటుకు ప్రాబ్లం అన్నది ఏం లేదు. వీళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చి బంధువులు విడిపోవటం కాదు, వాళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చి బంధువులు విడిపోవటం ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ అన్నది ఏమీ లేదు. ఇక 19th పాయింట్ వీరు సమస్యల్లో థర్డ్ పార్టీని ఎంటర్ అవ్వనివ్వరు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనం అన్నదమ్ములు ఏదైనా తగులాడుకుంటున్నారు అనుకుందాం, తర్వాత భార్యాభర్తలు తగులాడుకుంటున్నారు అనుకుందాం, అత్త అల్లుడు లేదా అత్త కోడళ్ళు గురు శిష్యులు తగులాడుకుంటుంటే వచ్చేస్తారనే థర్డ్ పార్టీ మనం పిలవపెట్టిన పేరెంట్ కనుక వచ్చినట్టుగాను వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు చూస్తారు, వాళ్ళ వల్ల ఉపకారం జరుగుతుందా అంటే ఏమీ జరగదు. కానీ వాళ్ళు వచ్చారు, ఏదో తీర్పు చెప్పారు, మనకి ఆస్తి పంచారు అలా ఒక సాటిస్ఫాక్షనే తప్ప అంతకంటే ఎక్కువేం లేదు. ఆ యొక్క సూత్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఆ సూత్రాన్ని అవగాహన చేసుకున్నారు. అందుకే వీళ్ళ యొక్క గొడవల్లోకి థర్డ్ పార్టీని, మూడవ వ్యక్తిని వీళ్ళు ఎంటర్ అవనివ్వరు. పీకి పిసికి చంపేస్తారు గోడను. అటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. అయితే ఇంకా వీళ్ళకి 20th పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏం ప్రొఫెషన్స్ చేస్తారని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఏం ప్రొఫెషన్ చేస్తారా అన్నట్టయితే చాలా ఉన్నాయి వీళ్ళకి. అయినట్టయితే వీళ్ళకి సైంటిస్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, టీచర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, తర్వాత అడ్వైజర్స్, లీగల్ అడ్వైజర్స్ అవ్వచ్చు, తర్వాత ఎంబీఏ చదివే అవకాశాలు ఉన్నాయి, తర్వాత పొలిటీషియన్స్ అవుతారు, స్పోర్ట్ మ్యాన్స్ అవుతారు, అంటే ఆటగాళ్ళు అవుతారు, లాయర్స్ అవుతారు, తర్వాత క్రిటిసైజర్స్ విమర్శలు చేస్తుంటారు, అంటే రివ్యూస్ రాసే వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి ఇన్వెంటర్స్ అంటే పరిశోధకులు, వీళ్ళు ప్రతిదీ కూడా పరిశోధన చేస్తారు. సైంటిస్ట్లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి బ్రిక్ మ్యాన్స్ అన్నట్టయితే ఇటుక వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత డిజైనర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు, క్రియేటర్స్ ఉన్నారు, వాస్తు సిద్ధాంతులు కూడా వీళ్ళకి ఉన్నారనమాట. వాస్తు సిద్ధాంతులు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి శిల్పశాస్త్రం కూడా బాగా తెలుసు. వీళ్ళకి ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలా చెప్పుకున్నట్టయితే చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. పైన ఒక్క మాట నేను చెప్పి విరమిస్తాను. అయితే వీళ్ళకి మటుకు ఒక పవిత్రమైన దేవుని యొక్క మంత్రాన్ని నేను ఇస్తున్నాను. ఆ మంత్రాన్ని మటుకు మీరు చదువుకున్నట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓం సాం శరవణ భవాయ నమః. అంటే శరవణ భవాయ నమః అంటే రెల్లగడ్డలోంచి పుట్టినవాడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని వీళ్ళు మటుకు నిత్యం కూడా చదువుకున్నట్టయితే, మంత్రం జపం చేసుకున్నట్టయితే వీళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయల్లా ఉండి వీళ్ళు 10 మందికి ఆదర్శప్రాయాలు అవుతారని నేను చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నేను విరమిస్తున్నాను. మరలా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు.
మరలా రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బొత్తల శ్రీకృష్ణ ప్రసాదరావు, వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.